సాక్షాత్తు మన కింగ్ నాగార్జున గారు కూడా సైబర్ మోసానికి దాదాపు గురయ్యారని చెప్పి ఆయన చెప్పడం కూడా చాలా పెద్ద చర్చనీయాంశం అవుతోంది. ఒకసారి ఆయన ఏం చెప్పారో కూడా చూద్దాం మనం. నన్ను సైబర్ మోసం చేయబోయారు నాగార్జున గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. రైట్. సో ఇలా చూస్తున్నావా, ఆన్లైన్లో పెట్టుబడుల పేరిట నమ్మించే ప్రయత్నం చేశారు, సైబర్ నేరాలపై అవగాహన ఉండడంతో నేను మోసపోలేదని చెప్పారు. సో మీరు కూడా అవగాహన పెంచుకోవాలి మనందరం. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఎక్కడి నుంచి కొన్ని వీడియో కాల్స్లో అయితే కూతురు పేరు, మీ కూతురు ఈ స్కూల్లో చదువుతోందని చెప్పి అలాంటి డేటా కూడా ఇచ్చి భయపెట్టడంతో ఇది నిజమేనేమో అని నమ్మి చాలా మంది మోసపోతున్నారు. సో అది నాగార్జున గారు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆన్లైన్లో పెట్టుబడుల పేరిట నమ్మించి మోసం చేసే వాళ్ళని ఎలా అడ్డుకోవాలనే దాని మీద హైదరాబాద్ పోలీస్ టీంతో కలిసి, సైబర్ క్రైమ్ టీంతో కలిసి ఆయన ఆనంద్ గారితో చేస్తున్నారు. ఆనంద్ గారు, కమిషనర్ గారు, డీజీపీ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారనమాట. సురక్షక తిరంగా దాని పేరు. సో అందరూ కూడా సైబర్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ప్రతి చోట జరుగుతున్నటువంటి మోసం ఏ రూపంలో ఎవరు వస్తారో కూడా మనం గమనించలేము. మన పిల్లల పేరుతో ఫోన్లు చేస్తారు, మన బాసుల పేరుతో అకౌంట్లో డీటెయిల్స్ అడుగుతారు. కానీ జాగ్రత్తగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మొన్ననే మన సుమన్ టీవీ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతుంది. మనం దీనిపై ఒక ప్రత్యేకమైన పిలుపును కూడా ఇచ్చాం. ఇక్కడ ఇది సినిమా దానిలో కూడా ప్రభాస్ 7 ఏళ్ల తర్వాత ఒక డీపీ మార్చారంట. సో ఫౌజీ స్టిల్ ఇది ఫౌజీ సినిమా. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. సో ఫౌజీ ఎలా ఉండొచ్చు, ప్రభాస్ కట్అవుట్కి ఒక సోల్జర్ గెటప్ అనేది ఎలా ఉంటుంది? సో ఒకప్పుడు ఫౌజీ అంటే ఒక పిక్చర్ వచ్చేది మనకి, మేజర్ చంద్రకాంత్ లేకపోతే అంతకు ముందు వచ్చిన. ఇప్పుడు ఈ ఫౌజీని చూస్తే మాత్రం ఖచ్చితంగా మరొక బాహుబలి లాగే ఉన్నాడు. సో ఈ ఫౌజీ అసలు బార్డర్లో ఉంటాడా, సొసైటీలో ఉంటాడా అనేది కూడా ఈ స్టిల్స్ని బట్టి రకరకాల డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చారంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో చేస్తున్నటువంటి సినిమా. హను రాఘవపూడి డైరెక్షన్ చేస్తున్నారు. డిసెంబర్ 3న రిలీజ్ కాబోతుంది అంటున్నారు. ఆన్ డేట్, ఆన్ టైం రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రభాస్ని చూసి చాలా రోజులు అయింది. ఆది పురుష్ తర్వాత పెద్దగా మళ్ళీ మంచి సినిమాలు పెద్ద సినిమాలు ఏమి వచ్చినట్టు కనిపించలేదు. సో సినిమాలకి సంబంధించిన న్యూస్ అవే అయితే మనం ఒకసారి ఏపీ ఎడిషన్స్కి వెళ్ళిపోదామా? ఇంకేమన్నా ఉన్నాయా ఇందులో మనం చెప్పాల్సినవి, చూడాల్సినవి? ఇదిగో ఇదే యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 2 ఏళ్ల పెంపు. అలాగే ఎంబీబీఎస్ ఫీజు కూడా, ఇది కూడా చాలా గమనించవలసిన విషయం. 5 ఏళ్ళు కాదు ఫీజు, 4.5 సంవత్సరాలకే వసూలు చేయడం. సెమిస్టర్ తగ్గించారు. ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ నార్మ్స్ ప్రకారం చదవాల్సిన 54 నెలలు మాత్రమే. సో 60 నెలలకి వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది అది నా అండర్స్టాండింగ్ బేసికలీ. ఎందుకంటే ఉపశమనం రావచ్చు అంటారా ఫీజు? అంటే ఉపశమనం అంటే బాధుడు ఎలాగో ఉంటుంది ఏదో పేరు మీద. చాలా మంది కాలేజ్ యాజమాన్యాలు చూసాం మనం. బట్ అది పక్కన పెడితే కనీసం 6 నెలలు తగ్గించడం అనేది, తర్వాత దాన్ని నొక్కి ఒక్క నుంచి 54 మంత్స్ అని మెడికల్ కౌన్సిల్ నార్మ్స్ ప్రకారం రావడం అనేది అది చాలా హేతుబద్ధమైన పరిణామం. సో ఈ విదేశాలకు వెళ్ళి విదేశీ ఎంబీబీఎస్లు చేయాలనుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించేటువంటిది అనమాట ఇది. ఏం లేదు, విదేశాల్లో చదివినా కూడా వాళ్ళు ఎన్ని నెలలు పెట్టుకున్నా ఎన్ఎంసీ కావాల్సింది మాత్రం 54 మంత్స్ అనమాట. అది సో ఇదొకటి. హైదరాబాద్లో 2 లక్షలు గజం, 2 లక్షలు కేపీహెచ్బిది ఇది కాదు. ఇంకొక స్టోరీ వచ్చింది. హైదరాబాద్లో 250 కోట్లకి ల్యాండ్ సేల్ అవబోతుంది ఎకరం అని చెప్పని ఒక స్టోరీ వచ్చింది. కొన్ని ఏరియాలు అలా డెవలప్ అవుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ ఈ మధ్య కాలంలో కొంచెం స్లో డౌన్ అయింది మార్కెట్ అని కూడా అంటున్నారు కదా. మీరేమంటారు? అయింది, కానీ మళ్ళీ దాన్ని పైకి లేపే ప్రయత్నాలు చాలా వేగంగా సాగుతున్నాయి. అవును. కోకాపేట లాంటివి, నార్సింగి వైపు అటువైపు ప్లేసెస్ లో మాత్రం ఎక్కడ ఏమి తగ్గలేదు. అంటే వెస్ట్ సైడ్ అంతా సాచురేట్ అయిపోయింది. వెస్ట్ సైడ్ సాచురేట్ అయినా ల్యాండ్ దొరకడం చాలా కష్టం. ల్యాండ్ దొరికిన ప్రతి చోట కూడా ఆ వాల్యూమ్ సైజ్ అలానే ఉంది, ఏమి తగ్గలేదు. అండ్ అలాగే మనకి సౌత్ ఇప్పుడు యాచారం సైడ్ అంతా కూడా డెవలప్ చేయడానికి రియల్ ఎస్టేట్ కి సంబంధించి 22A ఇలా చేస్తే ప్రజలకు రియల్ భరోసా. అంటే నిషేధ జాబితాల నుంచి వాటిని తొలగిస్తే చాలా చోట్ల అంటే ఈజీ అయిపోతుంది, ప్లాట్స్ ఓపెన్ అవుతాయి, అక్కడ సేల్స్ కి అవకాశం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు అనమాట. ఎస్.